ఆ సందర్భం, వెళ్ళే ఆ సందర్భం, ఏమి చెయ్యాలో ఏమి చేస్తానో ఆ సందర్భం సమస్తం పోసగుచ్చినట్లుగా చెప్తా ఉన్నాడు. అబ్రహాం, నేను నీకు చేయకుండా దాస్తానా? ఇలా రా. పోయేవాడు ఆగి పిలిచి అబ్రహాంతో చెప్పాడు, ఇదిగో నేను సొమర్ర గొమర్ర పట్టణాన్ని నాశనం చేసేందుకు పోతా ఉన్నాను, అక్కడ వారి పాపం బహుఘోరంగా మారిపోయింది, నా దృష్టికి చెడుతనం చేశారు అని ఒక్కొక్కటికి చెప్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, చూడండి, దేవునికి మనం స్నేహితుడిగా మార్చబడాలి. ప్రియమైన వాళ్ళారా, ఆ స్థితిలోనికి ప్రభు ఒక్కొక్కరిని తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యానంటే ఆయన మన జీవితంలో చెయ్యబోయేది కూడా ఆయన మాత్రమే చెప్పగలిగిన వాడు. అర్థమవుతుందా? ఆయన ఎవరయ్యా అంటే భూతకాలములో ఉన్న దేవుడు, వర్తమాన కాలంలో ఉన్న దేవుడు, భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు ఆయన. కనుక సమస్తము ఆయనకు తెలుసు. కనుక సమస్తం తేటగా ఒక్కొక్కటిగా తెలియచేయాలనే ఆయన ఆశపడతా ఉంటాడు. ఎందుకంటే స్నేహితుడిగా ఉన్నాడు కనుక. మనం స్నేహితుడిగా మార్చబడితే ఆయన సమస్తము మనకు తెలియచేయును గాక. హల్లెలూయా. సామెతల పుస్తకం 27వ అధ్యాయం 9వ వచనం చూడండి. సామెతల పుస్తకం 27:9. చెప్పండి గట్టిగా. ఏంటి? తైలమును అత్తరును హృదయమును సంతోషపరచున్నట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. ఆ మాట గమనించండి. చెలికాని అంటే స్నేహితుని హృదయములో నుండి వచ్చు మాటలు ఎలాంటివంట? గట్టిగా చెప్పండి, అందరు చెప్పండి. స్నేహితుని హృదయములో నుండి వచ్చే మాటలు ఎలాంటివంట? మధురమైన మాటలుగా ఉండాలి. అర్థమవుతుందే? దేవుడు మీరు చూడండి, ఎవరితో ఎప్పుడు ఏమి చెప్పినా అవి మధురమైన మాటలుగానే ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువు ఒక మాట అన్నారు. ఏమని తెలిసిన? ఆయన అన్న మాట ఏం తెలిసిన? ప్రియమైన వాళ్ళరా, నీకు ఉపదేశము చేస్తాను, నీవు నడవలసిన త్రోవ నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకో చెప్పండి. నీకో ఎందుకని? ఆయన మంచి స్నేహితుడు కనుక, ఆయన నిజమైన స్నేహితుడు కనుక. ఆ స్నేహితుడు ఏం చేస్తాడంటే మంచి ఆలోచన చెప్తాడు, మంచి మధురమైన మాటలే ఆయన మనకి బోధించును గాక. హల్లెలూయా. ఆయన చెప్పే మధురమైన మాటలు నువ్వు వినగలిగితే ఏమంటే నిశ్చయముగా అందులో దాగిన ప్రతి ఆశీర్వాదం ఒక్కొక్కరు అనుభవించేటట్లుగా యేసయ్య కృప చూపును గాక. హల్లెలూయా. దాన్ని నీ జీవితంలో గుర్తెరగలిగిన పరిస్థితుల్లోకి రాగలగాలి. ప్రియమైన వాడారా, లోకంలో ఉన్న స్నేహితులు అనుకోండి, దరిద్ర మాటలన్నీ చెప్తా ఉంటారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు. అర్థమవుతుందా? దరిద్ర మాటలని చెప్తా ఉంటారు, నీచమైన మాటలని చెప్తా ఉంటారు. ఎవరు? లోకంలో ఉన్న స్నేహితులైతే. మీకు బైబిల్లో ఒక మాట చూపిస్తాను చూడండి. సమూయేలు 2వ పుస్తకం 13వ అధ్యాయం 3వ వచనం. గట్టిగా. అమ్నోను నాకు మిత్రుడు ఒకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన సిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము కలిగిన వాడు. బాగా గమనించండి. ఇక్కడ అతడు ఎవరయ్యా అంటే అమ్నోనుకి ఎవరంట? అతడు చెప్పండి, ఆ మాట చూడండి. ఇక్కడ అమ్నోనుకి ఎవరంట? గట్టిగా చెప్పండి. మిత్రుడు. అర్థమవుతుందా? ఈ స్నేహితుడు తన హృదయంలో నుంచి ఏమైనా మంచి ఆలోచనలు, మంచి మధురమైన మాటలు ఏమైనా చెప్పాడనంటే చెప్పకుండా ఏమండి అతగాడి మనసులో ఉన్న ఆ కోరికలను బట్టి అతగాడికి సంబంధించిన మాటల్ని ఎంత దుర్మార్గమైన మాటలు చెప్పాడో గమనించండి. ఆ తర్వాత అతని జీవితమైన బాగుపడిందా? అతని జీవితమైన ఆశీర్వదించబడిందా? అతను తర్వాత రోజుల్లో సజీవుడిగా ఉన్నాడా? రాజు తర్వాత రాజ్యాన్ని పరిపాలించే రాజుగా తీర్చిదిద్దబడ్డాడా? దేవుని ఆశీర్వాదం పొందాడా? తన తండ్రి ద్వారా ఆశీర్వాదానికి వారసుడిగా మార్చబడ్డాడంటే అవి ఏమీ జరగల. ఆ తర్వాత రోజుల్లో ప్రియమైన వాళ్ళరా, చంపడం మనం గమనించగలుగుతాం. అమ్నోను చనిపోవడం మనం గమనించగలుగుతా ఉన్నాం. అర్ధాంతరంగా అతని జీవితం పావుడు దెబ్బగా మార్చబడ్డం బైబిల్లో వ్రాయబడిన సత్యం. ప్రియమైన వాళ్ళ దానికి కారణం ఏంటి తెలిసినా? అది ఈ పక్కలో ఉన్న స్నేహితుడు మధురమైన మాటలు చెప్పాలి. అరే ఏం మాట్లాడరా నువ్వు మాట్లాడేది?
ఏ ఆలోచన చేస్తున్నావురా? నీకు ఏ కోరిక పుట్టిందిరా? అవి నీకు పుట్టవచ్చు అంటరా? అలాంటి పనులు చేయొచ్చు అంటరా? అసలు ఆశపడవచ్చు అంటరా? అది మంచిది కాదు అని ఏమైనా చెప్పాడా? చెప్పలా ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? వాడిలో ఉన్న కపటమైన బుద్ధి, కపటమైన హృదయంలో నుంచి వచ్చిన ఆ కపటమైన మాటలు చెప్తే అతగాడి జీవితం పాడైపోయింది. ఇలాంటి వాళ్ళు ఉంటారు లోకములో ఉన్న స్నేహితులు. ప్రియమైన వాళ్ళరా, యేసు నామములో అలాంటి స్నేహాలు తొలగిపోవునుగాక, నిర్మూలమైపోవునుగాక. నా యేసై నిజ స్నేహితునిగా నువ్వు చేసుకుంటే ఆయన నీతో ముఖాముఖిగా మాట్లాడునుగాక. ఎలాంటివంటే మధురమైన మాటలు నీతో ఆయన మాట్లాడునుగాక. ఆయన నీ వ్యక్తిగత జీవితం బాగుపడగలిగే ఆ మాటలు నీకు తెలియజేయునుగాక. రాబోయే రోజుల్లో జరగబోయేది కూడా నా దేవుడు నీకు తెలియచేయగలిగిన ఆ స్థితిలో నీకు వచ్చుదువుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, స్నేహితుడు ఎవరయ్యా అంటే ముఖం చూస్తూ ముఖాముఖిగా మధురమైన మాటలు చెప్పగలిగిన వాడు ఎవరయ్యా అంటే స్నేహితుడు. లోకములో అలాంటి వారు ఉంటే అలాంటి వారిని పొరపాటును కూడా విడిచిపెట్టుకోకుందురుగాక. హల్లెలూయా. జీవితాలు పాడు చేసేవాళ్ళు ఉన్నారా? నీ కుటుంబాన్ని పాడు చేసేవాళ్ళు ఉన్నారా? కపటమైన బుద్ధి కలిగి కపటమైన మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారా? వాళ్ళకి నీవు దూరముగా ఉందువుగాక. రెండో మాట మీకు చెప్తాను చూడండి ప్రియమైన వాళ్ళరా. యోబు పుస్తకం 42వ అధ్యాయం 10వ వచనం. యోబు పుస్తకం 42వ అధ్యాయం 10వ వచనం. అందరూ చదవండి. అందరూ, నాకు వినపడ్డంలే, అందరూ చదవండి. బాల్కనీ మీద క్రింద అందరూ. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, చాలు చాలు, స్నేహితుల నిమిత్తం ఏం చేశాడంట? గట్టిగా చెప్పండి. స్నేహితుడు అనేవాడు తన స్నేహితుల కొరకు ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తాడు. తన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తాడు. స్నేహితులుగా ఏర్పరచుకోవడం, స్నేహితులుగా మార్చుకోవడం, స్నేహితులుగా తిరగడమే కాకుండా స్నేహితుడు అనేవాడు స్నేహితుల కోసం ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తూ ఉంటాడు. తన దైనందిన జీవితంలో అతడు ప్రార్థన చేసుకునే ఆ సమయంలో ఏమంటే స్నేహితుల కోసం ప్రార్థన చేస్తా, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తానే ఉంటారు. ప్రియమైన వారు, ఎందుకు తెలుసునా? అయ్యా, నా స్నేహితుడు బాగుపడాలి, నా స్నేహితునికి మేలు కలగాలి, నా స్నేహితునికి సహాయం కలగాలి. ఏమండి, స్నేహితుడు బాగుపడేదానికి, స్నేహితుడు ఏమండి అభివృద్ధి పొందేదానికి, స్నేహితుడు దీవించబడేదానికి, స్నేహితుడు రక్షించబడేదానికి యేసు ప్రభుని నమ్మగలిగేటట్లుగా, ఏమండి ఒకవేళ అన్యుడా యేసు ప్రభుని నమ్మగలిగేటట్లుగా, విశ్వసించగలిగేటట్లుగా నీవు పొందుకున్న అదే రక్షణ వారు కూడా పొందుకొనగలిగేటట్లుగా, నీవు పొందిన ఆశీర్వాదం, నీవు పొందిన మేలు వారు పొందగలిగేటట్లుగా నువ్వేం చేస్తావు అంటే వారి కోసం ప్రార్థన చేయుదువుగాక. హల్లెలూయా. స్నేహితులను చెప్పుకుంటూ తిరగడం కాదు, కానీ ఆ స్నేహితుల కోసం నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివిగా మార్చబడుదువుగాక. మనం చూడండి, యోబు ఉన్న స్థితిలో, యోబు ఉన్న స్థితి ఏంటి? ఆస్తుందా? ఆయనకి అంత వస్తుందా? హోదా ఉందా? పలుకుబడి ఉందా? అన్నీ పోగొట్టుకున్నాడు. అన్నీ పోగొట్టుకొని ఆదరణ లేక నడిపించబడుతూ ఉన్న వ్యక్తి, బాధపడుతూ ఉన్న వ్యక్తి, వేదన పడుతూ ఉన్న వ్యక్తి. ఆ సమయంలో ఏమండి అలాంటి స్థితిలోనికి మనం వస్తే, లేదా అలాంటి పరిస్థితి మనకు సంభవిస్తే మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామా? స్నేహితుల కోసం ప్రార్థన చేస్తామా? చూడండి, ఆ యోబు ఆ స్థితిలో ఉన్నప్పటికీ తన స్నేహితుల కోసం ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనమైతే ఏం చేస్తాం? నా బతికే బాగలేదురా, నీకోసం నేనేం ప్రార్థన చేశాను రా, నా దగ్గరికి వచ్చి విసిగించమాకురా, నువ్వు కనపడకపోయినా నాకు కాస్త మంచిదేరా, కాస్త నెమ్మదిగా ఉండిరా, కాస్త దూరంగా ఉండరా బాబు అనే మాటలు మనం మాట్లాడతాం. అర్థమవుతుందా? అయితే చూడండి, తన స్నేహితుల కోసం అతడు ప్రార్థన చేసిన రాయబడింది ప్రియమైన వాళ్ళరా. కనుక నిశ్చయముగా స్నేహితుల కోసం మనం ప్రార్థన చేసే వారముగా ఉందుముగాక. అలా మార్చబడే స్థితిలోనికి ప్రభు తీసుకొని వచ్చునుగాక. హల్లెలూయా. యేసయ్య మనకు నిజమైన స్నేహితుడి ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా. ఆయన మన కొరకు ప్రార్థన చేశారా లేదా? చేశారు. ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు.
మీకు ఉదాహరణకు చూపిస్తాను చూడండి. లూకాసు వర్తమానం 22:31. లూకాసు వర్తమానం 22:31 చూడండి. సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనును గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను యేసుప్రభు ఏం చేశాడంట? పేతురు కోసం ఏం చేశాడంట? తన స్నేహితుడైన పేతురు కోసం ఏం చేశాడంట? వేడుకున్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నట. ఎందుకని? గోధుమల వలె సాతానుగాడు జల్లించాలని ఆశపడతా ఉన్నాడు, కోరుకుంటా ఉన్నాడు. అది ఎరిగిన నజరేయుడైన యేసయ్య ప్రియమైన వాళ్ళరా ఆ పేతురు కోసం ప్రార్థన చేశాడు. ఆ పేతురు కోసం ఏమంటే వేడుకున్న, ఆ పేతురు కోసం బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. స్నేహితుల కోసం ఏమంటే ప్రార్థన చేసేవారిగా ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. ఇంకా మీరు చూస్తానంటే చూడండి, యోహాను సువార్త మనం ఇంటికి వెళ్ళిన తర్వాత 17వ అధ్యాయం అంతా చదువుకోండి. 17వ అధ్యాయం అంతా చదువుకోండి. యేసు ప్రభు చేసిన ప్రార్థనే ఉంటుంది, మరొకటి ఉండదు ఆ అధ్యాయం అంతా. ఈ లోకంలో యేసు ప్రభు సంచరిస్తున్న రోజుల్లో ప్రియమైన వాళ్ళరా ఆ ప్రార్థనే చేశాడు. ఆ అధ్యాయం అంతా ప్రార్థన చేశాడు. ఏమని తెలిసినా, ప్రభువా వీళ్ళని నాకు అప్పగించావయ్యా, వీళ్ళు తొట్టిల్లిపోకూడదయ్యా, వీళ్ళు దిగజారిపోకూడదయ్యా, మీకు వేరుగా ఉండకూడదయ్యా, వీళ్ళని వాక్యమందు ప్రతిష్ఠించండి అయ్యా, వీళ్ళని సత్యమందు ప్రతిష్ఠిస్తూ ఉన్నానయ్యా, నీ వాక్యమే సత్యమయ్యా, ఆ వాక్యములో ప్రతిష్ఠిస్తూ ఉన్నాను ప్రభువా అని ప్రియమైన వాళ్ళరా ప్రార్థన చేశారు. ప్రతిష్ఠింపబడేటట్లుగా వారి జీవితంలో ఏక మనసు కలిగి జీవించగలిగేటట్లుగా, దేవుని ద్వారా ఆశీర్వదించబడేటట్లుగా, దేవునిలో బలము పొందుకొని నడిపించబడగలిగేటట్లుగా యేసయ్య స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయడమే కాకుండా ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు, సిలువ వేయబడ్డాడు, మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు, సజీవుడిగా ఏమని ఇప్పుడు సంచరిస్తానే ఉన్నాడు. కుడిపార్శ్వమున ఉండి, తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఉండి ఆయన చేస్తున్న పని తెలుసిన రోమాపత్రిక 8వ అధ్యాయం 34 వచనం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 34 వచనం. శిక్ష విధించువాడు ఎవడు? అంతేకాదు, అందరూ చదవండి. మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును. హెబ్రీ పత్రికలో చదువుకోగలిగితే మన కోసం ఇంకా విజ్ఞాపన చేయుచున్నాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ఇప్పుడు మన కోసం వేడుకుంటూనే ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. ఇంకా మీరు ఆలోచన చేస్తే ఏమన్నా చూస్తారా చూడండి, యేసయ్య మన నిజ స్నేహితుడు కనుక ఆయన మన కోసం రికమెండ్ కూడా చేస్తూ ఉన్నాడు. కాస్త సహాయం చేయండి అయ్యా, కాస్త సహాయం చేయండి అని రికమెండ్ చేస్తూ ఉన్నాడు. చూడండి ఆ మాట. లూకాసు వర్తమానం 13వ అధ్యాయం 8వ వచనం. వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. యజమానుడు వచ్చి దీన్ని చూస్తా ఉన్నాను, చెట్టు అయితే పెరిగింది కానీ ఫలాలు లేవు, దీని ద్వారా స్థలం ఎలా వ్యర్థమైపోవాలి, దీన్ని నరికేయి వేరే చెట్టు నాడుతానంటే తోటమాలి అయిన యేసుప్రభు అంటారు ప్రియమైన వాళ్ళరా, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉన్నాయి అయ్యా, ఎందుకో నేను తవ్వుతా, ఎందుకో రాళ్ళు ఏరేస్తా, ఎరువేస్తా, నీరు గడతా, ఈ సంవత్సరం కూడా ఉండని, ఈ సంవత్సరం కూడా ఉండి రికమెండ్ చేస్తా ఉన్నాడు. సహాయం చేయండి అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉంచయ్యా, ఈ సంవత్సరం కూడా ఉన్నాయ్యా. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళ? చూడండి, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడయ్యా అంటే తన స్నేహితుల కోసం గట్టిగా చెప్పండి ప్రార్థన చేస్తాడు. చేశాను అని ముగించడు, చేస్తూనే ఉంటాడు. అంత మాత్రమే కాదు, వారు బాగుపడగలిగేటట్లుగా, వారు దీవించబడగలిగేటట్లుగా రికమెండ్ కూడా చేస్తాడు. ప్రియమైన వారు స్నేహితుడు అనేవాడు రికమెండ్ కూడా చేస్తాడు. హల్లెలూయా. కనుక మీ వ్యక్తిగత జీవితంలో ఆ స్థితిలోనికి వచ్చుదురుగాక. హల్లెలూయా. స్నేహితులు అన్న వారికి ప్రియమైన వారు నువ్వు చేయగలిగిన స్థితి ఏం తెలిసినా ప్రార్థన చేస్తా ఉండ, స్నేహితుల కోసం ప్రార్థన చేస్తా ఉండగలగాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను ఒకసారి మీతో చెప్పాను అనుకుంటా,
నాకు అలవాటు. నేను చదువుకున్నప్పుడున్న నా క్లాస్మేట్స్ మొత్తం కోసం ప్రార్థన చేయడం నాకు అలవాటు. సావుకు వచ్చిన తర్వాత రోజుల్లోనైనా ఇప్పుడైనా పేర్లు పెట్టి ప్రార్థన చేస్తానే ఉంటాయి. ఇది నా 10th క్లాస్లో ముగించబడిన తర్వాత ఏమండి, ఆ తర్వాత కాలేజీ రోజుల్లో చదువుకున్న ఆ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళ పేర్లన్నీ పెట్టి ప్రార్థన చేస్తూ ఉండడం నాకు అలవాటు. ప్రార్థన చేస్తానే ఉన్నా, ప్రభువా రక్షించండి, ఆశీర్వదించండి అని. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు, ఏం చేస్తున్నారో నాకు తెలీదు. ఓ సంవత్సరం గుడారాల పండగ వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి కలిసి ఏమన్నారు తెలిసినా, అన్నా నేను గుర్తున్నానా అన్నారు. నువ్వెందుకు గుర్తులేవు నాన్న, నీ పేరు ఫలానా కదా అంటే, బాగా గుర్తుపెట్టుకున్నావే అన్నారు. ఆ తర్వాత మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు అని అంటే, ప్రియమైన వాళ్ళనా ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వచ్చే, నా పేరు ఇప్పుడు అది కాదన్నా, ఇలా మార్చబడిందన్నా అన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అప్పుడేమో పార్థసారథి, ఇప్పుడేమో తిమోతిగా మార్చబడ్డానన్నా అంటే నాకు ఎంత సంతోషం అనిపించింది. దేవుడు నా ప్రార్థన చెప్పండి వ్యర్థము చెయ్యలేదు అని ఏమండి, ఇప్పటికీ ప్రార్థన చేస్తానే ఉంటా. అర్థమవుతుందా? మన స్నేహితులు అని అన్నప్పుడు వాళ్ళ కోసం మనం ఏం చేయగలగాలి? గట్టిగా చెప్పండి, ప్రార్థన చేయగలగాలి. ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజుని కాకపోయినా ఒకరోజు నేను దేవుడు వారి హృదయాలు తెరుచును గాక. ఒకరోజున కాకపోయినా ఒకరోజైనా వారి జీవితంలో దేవుడు విప్లవాత్మకమైన కార్యము చేయునుగాక, బృహత్తరమైన కార్యము చేయునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యోబు తన స్నేహితుల నిమిత్తం ఏం చేశాడంట? ఇప్పుడు స్నేహితుడు ఏం చేయాలి? నీ స్నేహితుల కోసం నువ్వేం చేయాలి చెప్పండి. హోటల్కి పోయి తినడం తెలుసు, ఆ తర్వాత ఒకే కూల్ డ్రింక్లో స్టాల్ వేసుకొని తాగడం తెలుసు, ఒకే ఐస్ క్రీమ్ 2 స్పూన్లు పెట్టి తినడము తెలుసు. ఇవన్నీ తెలుసు, కానీ అరే వీడు యేసుప్రభుని నమ్మలేదు కదా, యేసుప్రభు దగ్గర రాలేదు కదా, ఇతనికి రక్షణ లేకపోతే నరకంలో ఉంటాడు కదా అన్న ఆలోచన కలిగి వారి కోసం ఏమైనా ప్రార్థన చేసే స్థితిలోకి వచ్చారా అనేది కాస్త గుర్తెరుగుదురుగాక. కనుక ప్రియమైన వాళ్ళరా, స్నేహితుడు అన్నవాడు స్నేహితుని కోసం ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తాడు. యేసయ్య మన నిజ స్నేహితుడు కనుక ఆయన ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఇంకొక మాట చెప్తాను చూడండి, లూకా సువార్తమానం 12వ అధ్యాయం 4వ వచనం. లూకా సువార్తమానం 12వ అధ్యాయం 4వ వచనం. అందరు చదవండి గట్టిగా, అందరు చదవండి. నా స్నేహితులైన మీతో చెప్పునదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమియు చేయనేరని వారికి ఏం చేయాలంట? ఆ మాట గమనించండి. యేసుప్రభు అంటున్న మాట, ప్రియమైన వాళ్ళరా, నా స్నేహితులైన మీతో చెప్పునదేమనగా. ప్రభు అన్నాడు కదా, మమ్మల్ని దాసులుగా చూడడం లేదు, నేను మిమ్మల్ని నా స్నేహితులుగా పిలుచుచున్నానన్న యేసయ్య, నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, భయపడమాకండి. ఏమంటున్నాడు చెప్పండి గట్టిగా? భయపడమాకండి అని అంటే ధైర్యపరుస్తూ ఉన్నాడు. స్నేహితుడు ఎవరయ్యా అంటే ధైర్యపరిచేవాడు. స్నేహితుడు తన స్నేహితుడిని ధైర్యపరుస్తాడు, స్నేహితుడు తన స్నేహితుడిని బలపరుస్తాడు. స్నేహితుడు తన స్నేహితుడిని ధైర్యపరచకపోతే వాడు స్నేహితుడే కాదు. అర్థమవుతుందా? నీ స్నేహితుడు నిన్ను ధైర్యపరచకపోతే వాడు నీ స్నేహితుడే కాదు. అర్థమవుతుందా? స్నేహితుడు అన్న వ్యక్తి ఏం చేస్తాడు అంటే ధైర్యపరుస్తూనే ఉంటాడు. అది ఏ విషయంలో సరే, నీ బాధల్లోనైనా, నీ కష్టాల్లోనైనా, నీ వేదనలోనైనా, నువ్వు కుమిలిపోతున్న పరిస్థితుల్లోనైనా, అవసరమైన ఆ సందర్భంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా సరే ధైర్యపరిచేవాడు స్నేహితుడు. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా. భుజం మీద చెయ్యి వేసి నీతో ఏమని చట్టాపట్టాలు వేసుకుంటూ తిరిగేవాళ్ళు కాదు స్నేహితులు. కొంతమంది చూడండి, భుజం మీద చేయేస్తారు, ఆ తర్వాత కిలోమీటర్లు నడుచుకుంటూ పోతూనే ఉంటారు. బైక్ దొరికింది అనుకోండి, బైక్ మీద తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు కాదు స్నేహితులు. స్నేహితులు అనే వాళ్ళు ఎవరు తెలిసిన? ప్రియమైన వాళ్ళరా, నీకెన్ని కష్టాలు వచ్చినా,
నీకెన్ని బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా, ఎంత ఏమంటే సహాయం లేని పరిస్థితుల్లో ఉన్నా సరే, వాటన్నిటిల్లో నేను ఉన్నాను అని వెన్ను తట్టి నిన్ను బలపరుస్తాడే, వెన్ను తట్టి ధైర్యపరుస్తారే, వాళ్ళు నీకు నిజమైన స్నేహితులు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చూడండి, కీర్తనల పుస్తకం 38:11. కీర్తనల పుస్తకం 38:11. నా స్నేహితులను చెలికాండ్రును నా తెగులు చూచి, ఎక్కడున్నారంట? నా స్నేహితులను నా చెలికాండ్రును, చిన్న బాధ వచ్చింది, చిన్న వేదన వచ్చింది, తెగులు వచ్చింది, సమస్య వచ్చింది, ఇరుకు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, వచ్చేసరికి వీళ్ళు ఏమైపోయారంట? దూరమైపోయారు, దూరమైపోయారు. ఈ పరిస్థితుల్లో మనం కానీ అక్కడికి పోతే మన దగ్గర చేయి చాపుతారేమో, ఈ పరిస్థితుల్లో మనం కానీ అక్కడికి పోతే, ఈ పరిస్థితుల్లో మనం కానీ పోతే ఏమండి అని దూరమైపోయారు. వాడు స్నేహితులు ఎందుకైతాడు? అలాంటి వాళ్ళు స్నేహితులుగా మారతారా? ఒకవేళ అది నీ భ్రమ, వీళ్ళు నా స్నేహితులు అనుకోవడమే భ్రమ, నీ స్నేహితులు అనుకోవడమే పొరపాటు. ప్రియమైన అన్నారా, స్నేహితుడైన వాడు ఏం చేస్తాడు అంటే అది నిన్ను వెన్ను తట్టి బలపరుస్తూనే ఉంటారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఏ పరిస్థితుల్లో నీ జీవితం ఉన్నా సరే వెన్ను తట్టి బలపరుస్తుంది. అదేవిధంగా చూడండి, యేసు ప్రభు ఏమంటే మనకు నిజమైన స్నేహితుడు కనుక ఏ పరిస్థితుల్లోనైనా ఆయన మన వెన్ను తట్టే బలపరుస్తూనే ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఆయన నా స్నేహితుడిగా ఉండి వెన్ను తట్టి బలపరుస్తూ ముఖాముఖిగా ఏమండి ఆ మధురమైన మాటలు చెప్పి నా వ్యక్తిగత జీవితంలో ఏమండి నన్ను బలపరుస్తూ ఉన్నాడు కనుకే ఈ సేవలో ఏమండి నేను ముందు కొనసాగలుగుతా ఉన్నా. అర్థమవుతుందా? ఒకవేళ వెన్ను తట్టి బలపరచలేదనుకో పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఒకసారి గుర్తెరగండి. ఈ రోజున మనందరినీ ఆయన మన శ్రమల్లో, మన బాధల్లో, మన ఇరుకుల్లో, మన వేదనల్లో, ఏమండి కన్నిటిలో, కష్టాలలో ఆయన మనల్ని ఏం చేస్తే వెన్ను తట్టి బలపరుస్తానే ఉన్నాడు. వెన్ను తట్టి ఆయన ధైర్యపరుస్తానే ఉన్నాడు. నేనున్నాను, నీకు నేను ఉన్నాను. హల్లెలూయా. ఎవ్వరు నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను. నీ తల్లి మర్చిపోయినా, తండ్రి మర్చిపోయినా, ఎవరైనా అందరం విడిచిపెట్టినా, మర్చిపోయినా నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ విడువక కృప చూపుతానే ఉన్నాడు, విడువక ప్రేమిస్తూనే ఉన్నాడు, విడువక వెన్ను తట్టే బలపరుస్తానే ఉన్నాడు. మన రోగాల మధ్యలో, బాగుపడలేని ఆ పరిస్థితుల మధ్యలో, నెమ్మది లేని పరిస్థితుల్లో, సమాధాన లేని పరిస్థితుల్లో నేను ఉన్నాను అని వెన్ను తట్టి ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆయనే మన నిజమైన స్నేహితుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో ఓ సందర్భం మీకు గుర్తు చేస్తాను, గమనించండి. దావీదు యోనాతానులు ఎవరంట? గట్టిగా చెప్పండి. ప్రాణ స్నేహితులు అని రాయబడి ఉంది. ఒకరిని ఒకరు విడిచి ఉండేవారు కాదు, ఎడబాసి ఉండేవారు కాదు. దావీదు ఉన్న దగ్గర యోనాతాను ఉంటాడు, యోనాతాను ఉన్న దగ్గర దావీదు ఉంటాడు. అంతగా ప్రాణ స్నేహితులుగా, మిక్కటమైన స్నేహితులుగా మార్చబడ్డారు. ప్రియమైన వాళ్ళరా, రోజులు గడవగా సౌలేమో దావీదు మీద పగ పెంచుకొని, కోపం పెంచుకొని, ఈర్ష్య పెంచుకొని చంపాలని చూస్తూ ఉన్నాడు. అది యోనాతానుకి అర్థం కాల, గ్రహించలా, తెలుసుకోలేకపోయాడు. ఒక రోజున దావీదు ఏమన్నాడంటే, యోనాతాను మీ నాన్నను చంపాలని చూస్తూ ఉన్నాడు అంటే, మా నాన్న నిన్నెందుకు చంపాలని చూస్తాడు దావీదు? లేదు చంపాలని చూస్తూ ఉన్నాడు. ఇప్పటికి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, పలుసార్లు నన్ను చంపాలని చూస్తే తప్పించబడ్డాను. ఈరోజు వరకు సజీవుడిగా ఉన్నానంటే దేవుని మహాకృప, ఆయన సహాయం పొంది నేను నేటి వరకు సజీవుని అయి నిలిచి ఉన్నాను అని చెప్పుకుంటూ వస్తా. కావాలంటే నేను ఒక ఆలోచన చెప్తా, చూడు. ఏమని చెప్తావు చెప్పు. నేను మా ఇంటికి వెళ్ళానని చెప్పు మీ నాన్నతో.
పలానా రోజున మనం అందరం భోజనపు బల్ల మీద కూర్చొని భోజనం చేయాలి కదా, అమావాస్య నాడు చేయాలి కదా. ఆ రోజున నా కుర్చీ ఖాళీగా ఉంటే మీ నాన్న కోపపడతాడో లేదో చూడు అని చెప్తే, ఏమండి సరే నువ్వు పలానా చోట ఉండిపో, నేను తెలుసుకొని వస్తాను అన్నాడు. ఆ రోజు వచ్చింది, అందరూ కూర్చున్నారు, ఆ సీటు ఖాళీగా ఉంది. ఆ పోనీలే ఏదన్నా అపవిత్రుడిగా మార్చబడ్డాడేమో అందుకని నా దగ్గరికి రాలేదులే అని సౌలు అనుకున్నాడు. ఒకరోజు అయిపోయింది. రెండో రోజు ఆ కుర్చీ ఖాళీగా, దావీదు కూర్చున్న కుర్చీ ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్నది చూసే ఎక్కడికి పోయాడు దావీదు? ఎక్కడికి పోయాడు? అదే డాడీ, ఆ కుటుంబం బలి అర్పించేదానికి పోతా ఉన్నారు, అందుకని నేను కూడా పోతానంటే నేను పర్మిషన్ ఇచ్చాను డాడీ అని నాకు చెప్పిపోయాడు డాడీ అని అంటే, రౌద్రుడైపోయి ఆ కడగొట్టుదాని కొడుకా బహుగా కోపపడి, మీరు చూడండి సమూయేలు మొదటి పుస్తకం 20వ అధ్యాయం 30వ వచనం చూడండి. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆ గడగొట్టుదాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కదా. యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యమునికైనను స్థిరత కలదు కదా. కాబట్టి నీ వర్తమానం పంపి అతను నా దగ్గరికి రప్పించుము. నిజముగా అతడు ఆ మాట ఎప్పుడైతే డాడీ అన్నాడో ఈయన కాస్త కోపం వచ్చింది. యోనాతాను కోపం వచ్చింది, ఎందుకంటే స్నేహితులు కదా. కోపం వచ్చి ఏం చేశాడు డాడీ? దావీదు ఏం చేశాడు? ఏ తప్పు చేశాడు? మనం అందరం యుద్ధం అని చెప్పి నిలబడి ఉంటే, చిన్న పిల్లవాడిని దావీదు వచ్చి గొల్యాతు మీదకి పోయి యుద్ధం చేసి నీకు పేరు తెచ్చాడు, నాకు పేరు తెచ్చాడు, దేశానికి పేరు తెచ్చాడు, కాపుదల కలుగు చేశాడు. ఈ రోజు వరకు మేం చేస్తూనే ఉన్నాడు. నువ్వు చెప్పింది ఏదైనా చేయకుండా ఉన్నాడా? ఈ రోజు వరకు చెప్పిన మాట వింటూ చేస్తాను. ఏం చేశాడు చెప్పు? మరలా రౌద్రుడై వాడు మరణానికే పాత్రుడు అంటా ఉంటే, ప్రియమైన మరలరా, ఆ తినే అన్నం అక్కడే వదిలిపెట్టి అలా బయలుదేరి వెళ్ళిపోయి దుఃఖముఖిగా ఉన్నాడంట. ఆ మాట కూడా చూడండి. అతను ఎవరు గమనించండి. యోనాతాను ఎవరు? రాజ్యాన్ని పరిపాలించే రాజు కుమారుడు, యువరాజు. దావీదు ఎవరు? వాళ్ళు తిరగని బంధువులా, రక్త సంబంధికులా, తెలిసిన వారా, అయిన వారా? లేదే. వీళ్ళ గోత్రం వేరే, వీళ్ళ గోత్రము వేరే, ఎప్పుడు చూసినవాడు కూడా కాదే. అయినా సరే ఎప్పుడైతే వాళ్ళిద్దరు స్నేహితులుగా మార్చబడిన తరువాత వారిద్దరి బంధం ఎలా మారిపోయింది చూడండి ప్రియమైన వాళ్ళ. ఆ తర్వాత 41లో మీరు చూస్తే, వాడు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఆ తర్వాత 42వ వచనం చివర్లో మీరు గమనించండి. యోనాతాను ఏం చెప్తానో చూడండి. మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు, ఆ మాటలు గమనించండి ప్రియమైన వారలారా.